మీనా కడుపు పోగొట్టాలని చూసిన రోహిణి నిజ స్వరూపం బయట పెట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి మీనా బాలు చేసిన పనికి చాలా కోపమే పెంచుకుంటుంది. ఇంకా అలా కోపం పెంచుకున్న ప్రభావతి ఏదొకటి చెయ్యాలి అన్న ఉద్దేశానికి వచ్చి ఇంకా మీనానైతే ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏదొకటి మాటలంటూ తనని బాధ పెడుతూనే ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా అలా తను బాధపడుతూనే ఇంకా మీనా అయితే ఏ విషయం కూడా బాలుకి చెప్పదు. కొన్ని చెప్తుంది కానీ కొన్ని సార్లు చెప్పదు. ఏంటే ప్రతి ఒక్కటి నీ మొగుడికి చెప్పి నన్ను ఏదొకటి అనిపిద్దాం అనుకుంటున్నావా? అయినా నీ మొగుడు అండ చూసుకుని నువ్వు బాగా రెచ్చిపోతున్నావు ఈ మధ్య అంటూ మాట్లాడేసరికి ఏంటత్తయ్య పెద్దవారు కదా అని గౌరవం ఇస్తుంటే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. నేనేమి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం లేదు అత్తయ్య. నేను పని చేస్తున్నాను, కష్టపడి సంపాదిస్తున్నాను. నేను ఇంటికి ఇద్దరి కోడళ్ళ కంటే నేనే ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ వర్క్ మాత్రమే చేసుకుంటున్నారు. నేను ఇంట్లో పని చేయడంతో పాటు బయట వర్క్ కూడా చేసుకుంటున్నాను అని చెప్పి ఇంకా మీనా అనేసరికి ఏంటి నువ్వు పూలమ్మడం కూడా పెద్ద గొప్ప ఉద్యోగం అనుకుంటున్నావా? నాకు చదువుకు తగ్గ నా తెలివితేటలకు తగ్గ నేను చేస్తున్నాను అత్తయ్య. ఖాళీగా అయితే నేను ఉండడం లేదు అంటూ ఇంకా మీనా గట్టిగా సమాధానం చెప్పేసరికి రోహిణి అయితే ఇదే అదునుగా చూసుకుని మీనా మీద అత్తయ్యకి ఇంకా కోపం రావాలి. కోపం వస్తేనే అత్తయ్య మీనాను దూరం పెడతారు, ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఆలోచించి ఏంటత్తయ్య మీరంటే అస్సలు గౌరవం లేకుండా మీనా అలా మాట్లాడుతుంది. అసలు అలా మీనా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదత్తయ్య. మీనాకు మీరంటే అస్సలు గౌరవం లేదు, కొంచెం కూడా మర్యాద లేదు అంటూ మాట్లాడడంతో ఇంకా రోహిణి అలా రెచ్చగొట్టి మాట్లాడేసరికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంట్లో ఉండనివ్వను, ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది. అలా చేస్తే మిమ్మల్ని తప్పు పడతారు అత్తయ్య, ఏదో ఒకటి తెలివిగా ఆలోచించాలి అని చెప్పనేసరికి నేను చెప్పినట్టు చేస్తావా రోహిణి? ఏం చేయమంటారు అత్తయ్య, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా అంతకంటే ఎక్కువగా చూసుకున్నారు. నాకు ఏ కష్టం వచ్చినా గానీ మీరు నాకు ఎంతగానో తోడుగా ఉన్నారు, ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. అలాంటి తప్పుడు నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి సరే రోహిణి, నువ్వు నాకు సపోర్ట్గా ఉంటానంటే నేను ఎప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటాను. కానీ నువ్వు ఏం చేసినా నాకు చెప్పడం లేదు. నా దగ్గర ఒక్క మాట చెప్పుంటే ఆ 45 లక్షల విషయం నిన్ను అంతమందిలో కొట్టే పని ఉండదు కదా. నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు రోహిణి, కానీ తప్పదు. ఎందుకంటే వాడు దెబ్బలకి తట్టుకోలేడు. నిన్ను ఏమీ అనకపోతే రోహిణి అలాగే మీనా బాలు శృతి రవిల దగ్గర నేను చులకన అయిపోతాను. మీరు ఏ తప్పు చేసినా నేను ఏమీ మిమ్మల్ని అనడం లేదని నన్ను లోకు చేసి నాకు మర్యాద లేకుండా చేస్తారు. అందుకే నిన్ను ఆ రోజు అలా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పర్వాలేదత్తయ్య, మీరే కదా నేను తప్పు చేస్తే అమ్మ దండించినట్టు మీరు నన్ను దండించారు. నేను మిమ్మల్ని అమ్మగానే అనుకుంటున్నాను అని చెప్పి రోహిణి బాగా ములగ చెట్టు ఎక్కించేస్తుంది. ములగ చెట్టుకి బలం ఉండదు, అక్కడి నుంచి విరిగి పడుతుందన్న విషయం తెలీదా ప్రభావతికి? కానీ రోహిణి ములగ చెట్టు ఎక్కించేసేసరికి రోహిణి మాటలకు ఉబ్బి తబ్బిప్పైపోయి కోట్ల ఆస్తి వచ్చేస్తే ఖచ్చితంగా నా చెక్కు చేతల్లో ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా అవునత్తయ్య మీరు ఏదో నన్ను అడుగుతానన్నారు కదా అనగానే అదా, మీ పుట్టింటి నుంచి ఆస్తి వస్తుందో లేదో క్లియర్గా తెలియదు కాబట్టి మా అత్తగారు ఈ ఇంటికి ఎవరైతే మొదటి వారసుడు కానీ వారసురాలు కానీ వస్తారో వాళ్ళకే తన ఆస్తి మొత్తం రాసిస్తాను అని చెప్పారు కదా. అందుకే ఆస్తి మొత్తం నీకే సొంతం కావాలి, మనోజ్కి నీకు సొంతం కావాలి అంటే
మనం అడిగినా వాళ్ళు ఇవ్వరు. కాబట్టి నువ్వే మీనా కంటే ముందు కడుపుతో ఉండాలి. మీనా బాలు చాలా చక్కగా ఉంటున్నారు. రవి శృతి కూడా ఉంటున్నారు. శృతి అయితే ఏమో ప్రెగ్నెన్సీకి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు, కానీ మీనా మాత్రం ఒప్పుకుంటుంది. అందుకే మీనా కంటే ముందు మీరు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు కాబట్టి నువ్వే ప్రెగ్నెంట్ కావాలి అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని అడుగుతుంది. అత్తయ్య, కడుపుతో ఉండడం అనేది మన చేతుల్లో ఉండదు కదా, అది భగవంతునిచ్చిన వరం కదత్తయ్య, మరి నన్ను ఎలా ఆ మాట అంటున్నారు అని చెప్పనేసరికి ఏమో అవన్నీ నాకు తెలీదు. మీ అబ్బాయినేమో హాస్పిటల్కి రమ్మంటే రారు, ఒక్కసారి చెక్ చేయించుకుందామంటే వద్దు అంటారు. మరి అలాంటి తప్పుడు మీరు మీ అబ్బాయి గురించి కూడా ఆలోచించాలి కదా, లోపం నాలో ఉందో మీ అబ్బాయిలో ఉందో కూడా తెలియాలి కదా అత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే రోహిణి, నేను వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాను, సరేనా, నువ్వు దాని గురించి ఆలోచించుకు, వాడికి నేను అర్థమయ్యేటట్టు చెప్తానులే, నువ్వేమీ టెన్షన్ పడకు అనేసరికి, సరే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. నిజానికి రోహిణికి ఏమీ చేసే పని ఉండదు, ఎందుకంటే అక్కడ కడుపుతో ఉండడం ఉండకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు అన్న విషయం రోహిణికి కూడా తెలిసి కూడా ఇంకా రోహిణి ఏం మాట్లాడకుండా అలా అనేసరికి సరే అని ఇంకా సైలెంట్గానే ఊరుకునేసరికి ప్రభావతి రోహిణియే కడుపుతో ఉంటుంది అని తెగ సంబరపడిపోతూ రోహిణి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేసరికి ప్రభావతి అయితే రోహిణి కడుపుతో ఉంటుంది, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, తనకు ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా ఆస్తి మొత్తం వచ్చేస్తుంది అని ఈ సంబరంలో ఉండగా మీనా సడన్ గా వంటగదిలో వంట చేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ విషయం ప్రభావతి చూసుకోదు. మీనా వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్ళి, ఇంకా రాలేదేంటి, ఏవే అక్కడే ఉండిపోయావా ఏంటి, లేదంటే పూలేమన్నా కట్టుకుంటూ ఉండిపోయావా, ఇక్కడ నేను కాఫీ అడిగానన్న విషయం కూడా నీకు గుర్తులేదా ఏంటి అని చెప్పి ప్రభావతి కాస్త కొంచెం గట్టిగానే మాట్లాడేసరికి శృతి మీనా ఎంతసేపటికి కూడా రెస్పాండ్ కాకపోవడంతో, ఇదేంటిది, వంటగదిలోకే కదా వెళ్ళింది, మరి వంటగదిలోంచి ఎటు వెళ్ళిపోయింది, ఇంకెక్కడెక్కడా కనిపించడం లేదు అని చెప్పి ఇంకా మీనా అని పిలుచుకుంటూ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి తీరా మూసి చూస్తే అక్కడ రోహిణి ఉండదు, మీనా అయితే నిలబడి ఉండదు. ఇదేంటిది, వంటగదిలోకి వచ్చింది, ఎటు వెళ్ళిపోయింది అనుకుంటూనే మీనా అని చెప్పి పిలవడంతో కొంచెం ముందుకు వెళ్ళేసరికి పక్కన పడిపోయి ఉంటుంది. ఏంటిది, ఇది ఎలా పడిపోయింది, అయినా ఇది ఎప్పుడు పడిపోయింది ఇక్కడ అనుకుంటూ ప్రభావతి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ మీనా అని చెప్పి కంగారు పడుతూ ఉండగానే ఈలోపు సత్యం రానే వస్తాడు. సత్యం రావడంతోటే ఏమైంది, ఏం జరిగింది, మీనా అంటున్నావేంటి అనగానే, మీనా కళ్ళు తిరిగి పడిపోయిందండి అని చెప్పనేసరికి, మీనా కళ్ళు తిరిగి పడిపోయిందా, ఎక్కడ అనగానే, ఇదిగోండి అని చెప్పాను, కానీ మొహం మీద కొన్ని నీళ్లు చుక్కలు వెయ్యి, వెంటనే నేను బాలుగాడికి ఫోన్ చేస్తాను అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి, ఏంటి నాన్న ఏమైంది అని చెప్పాను, కానీ మీనా కళ్ళు తిరిగి పడిపోయిందిరా అని చెప్పనేసరికి, ఏంటి మీనా కళ్ళు తిరిగి పడిపోయిందా, నేను దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను నాన్న అని చెప్పి గబగబా బాలు వస్తాడు. వచ్చేసరికి మీనా అంటూ ఇంకా ఎంత పిలుస్తున్నా గాని ప్రభావతి గాని సత్యం గాని ఆ వంటగదిలో పడిపోయిన మీనానైతే తీసుకురాలేరు కదా, ఎక్కడుంది నాన్న అనగాని, రారా అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళడంతో కింద పడిపోయి ఉంటుంది. మీనా అని చెప్పి ఇంకా పిలుస్తూ ఉంటాడు. మొహం మీద నీళ్లు చల్లినా కానీ తనకు మెలకువ రాలేదురా అని చెప్పాను, కానీ వెంటనే ఇంకా బాలు తన చేతులతో మీనాని ఎత్తుకుని గబగబా బయటకు వచ్చేసరికి సత్యం కాస్త, ఏ ప్రభా వెళ్ళు కారెక్కు అని చెప్పాను, కానీ నేనా అని చెప్పనేసరికి నోరు మూసుకుని ఎక్కువ అంటూ ఒక్క గసరడంతో కారెక్కి కూర్చునేసరికి బాలు వెనకాల సీట్లో మీనాని పడుకోబెట్టి తల మాత్రం ప్రభావతి ఒళ్ళో పెట్టేసరికి సత్యం ముందు కూర్చుంటాడు, బాలు డ్రైవర్ సీట్లో కూర్చుని ఇంకా మొత్తం నలుగురు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసేసరికి ఇంకా డాక్టర్ చేతులతోని, అంటే తను చేతులతో ఎత్తుకుని డాక్టర్ అంటూ పిలుస్తూ వెళ్తారు. ఏమైంది ముందు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టండి అనగానే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్లడంతో డాక్టర్ చెక్ చేస్తారు.
ఏమైంది అని చెప్పాను. కానీ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అని చెప్పనేసరికి అవునా సరే చెక్ చేస్తాను అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో కంగారు పడవలసిన విషయం ఏమీ కాదు, తను కడుపుతో ఉంది, అందుకే నీరసంగా ఉండడం వల్లే తను కళ్ళు తిరిగి పడిపోయింది అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టుగా షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ ఏమన్నారు అనగానే కంగ్రాచులేషన్స్ అయ్యా, నువ్వు తండ్రివి కాబోతున్నావు అనేసరికి బాలు ఇంకా సంతోషపడిపోతాడు. సత్యం కూడా చాలా సంతోషపడడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి కడుపుతో ఉందా అనగానే మీరేమవుతారు అనగానే తను మా కోడలే అనేసరికి అదేంటి కోడలు కడుపుతో ఉందంటే అత్తగారు సంతోషపడుతుంది కానీ ఈవిడేంటి కడుపుతో ఉందా అని ఆశ్చర్యపోతుంది అనగానే అదో రకం సంతోషం లేండి డాక్టర్, ఇప్పుడు మీనాని చూడొచ్చా అని చెప్పి సత్యం అంటాడు. అనేసరికి తను ఇంకా స్పృహలోకి రాలేదు అనగానే నాన్న నేను ఇప్పుడే వస్తానని గబగబా బాలు బయటకు వెళ్ళి స్వీట్లు కొని తీసుకొచ్చి అక్కడ కనిపించిన పేషెంట్లకి నర్సులకి అందరికీ కూడా స్వీట్స్ ఇస్తాడు. ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడేసరికి పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పాను. కానీ గబగబా లోపలికి వెళ్ళేసరికి మీనా నువ్వు తల్లివి కాబోతున్నావు అనేసరికి ఇంకా వెంటనే స్వీట్ కాస్త కొంచెం మీనా నోట్లో పెట్టి చాలా సంతోషపడుతూ సంబరపడతారు. డాక్టర్ డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తారని కానీ తీసుకువెళ్ళండి, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, తను చాలా నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, తనకు ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో కూడా చెప్పలేము. ఇంట్లో కాబట్టి మీరు చూసుకున్నారు, అదే రోడ్డు మీద వెళ్తున్న సమయంలో కళ్ళు తిరిగితే చాలా కష్టం. అందుకే తన తోడుగా ఎవరొకరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, తనొకరిని మాత్రం బయటికి పంపించొద్దు, అది తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అంత శ్రేయస్కరం కాదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా మీనా ఎవరెవరికైతే పూలు ఇస్తుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వలేను అని చెప్పేసి ఆ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగిస్తుంది. ఇంకా పూల డెకరేషన్స్ అయినప్పుడు మాత్రం మీనా వెళ్ళి ఒక చోట కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళ చేత పని చేపించాలి అన్న ఉద్దేశానికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ అవకాశాలు రావు. సో అందుకని దగ్గరకు వచ్చేసరికి అప్పుడు చూద్దాము, అప్పుడు పరిస్థితిని బట్టి అన్న ఉద్దేశంతో ఇంకా మీనా అలా పూల డెకరేషన్లు మాత్రం ఒప్పుకుంటుంది. ఇంకా ఇంటికి అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. సుశీలమ్మకు ఈ విషయం తెలియడంతో ఒక వారం రోజుల్లో వీలు చూసుకుని సుశీలమ్మ కాస్త వస్తుంది. వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మీనా కడుపుతో ఉన్నావు కదా, నీ కోసం ఇవన్నీ చేయించి తీసుకొచ్చాను, వీలు చూసుకుని మీనాను తీసుకురారా, కొన్ని రోజులు అక్కడే ఉంటుంది, పైగా చాలా నీరసంగా ఉందని సత్యం చెప్పాడు. అమ్మ మీనా ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని డాక్టర్ చెప్పారంట కదా అనగానే అవునమ్మమ్మ గారు చెప్పారు, అందుకే ఎక్కడికి ఒంటరిగా వెళ్ళడం లేదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా సుశీలమ్మ మీనాని ప్రేమగా చూసుకుంటుంది. ఇంకా అది చూసిన ప్రభావతికి అసలే మీనా కడుపుతో ఉంది, సుశీలమ్మ కూడా వచ్చేసింది. అసలే ఆ మనవడు మనవరాలంటే అమితమైన ప్రేమ, ఆస్తి మొత్తం తనకే దక్కేటట్టు చేస్తుందని రోహిణిని టార్చర్ పెట్టడం మొదలు పెడుతుంది ప్రభావతి. అయితే ఇప్పుడు మీనా కడుపుతో ఉంది, ఆస్తి మొత్తం మీనాకే దోచిపెడుతుంది అన్న ఉద్దేశంతోనే ఇంకా ప్రభావతి రోహిణిని టార్చర్ పెట్టడం మొదలు పెడుతుంది. ఇంకా రోహిణి ఈ టార్చర్ భరించలేక మీనా కడుపులో ఉన్న బిడ్డను అంటే ప్రాణం తీయాలి అన్న ఉద్దేశంతో రోహిణి కాస్త అదే విషయం విద్యకు చెప్తుంది. విద్యకు చెప్పేసేసరికి ఏమంటున్నావే, మీనా కడుపులో ఉన్న బిడ్డను నువ్వు చేయడమేంటే నాకు అర్థం కావట్లేదు, నీకేమన్నా పిచ్చి పట్టిందా, తన కడుపులో ఉన్న బిడ్డ నిన్నేం చేసింది అనగానే మా అత్తగారు టార్చర్ భరించలేకపోతున్నానే, మీనా కడుపుతో ఉందని మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు, ప్రతి క్షణం నాకు నరకమే కనిపిస్తుంది, అందుకోసమనే నేనింకా ఈ బాధను పడలేక మా అత్తగారి గురించి ఆలోచించి మీనా కడుపులోని బిడ్డను ప్రాణాలు తీసేద్దాము అన్న ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి వద్దే తప్పే, భూమి మీద కూడా రాని ప్రాణాన్ని తీస్తాను అని నువ్వు అనడం చాలా తప్పే, పాపమే, నీకు ఒక బిడ్డ ఉన్నాడు, మీనా ఆ కడుపు మీద పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటుంది కదా,
నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా మీనా బాధపడుతుంది, ఇంకా అలా బాధపడితే చాలా తప్పే అంటూ ఇంకా రోహిణికైతే విద్య చెప్తూ ఉంటుంది. నేను ఈ మాటలేమీ వినను, రోహిణిగా నేను ఏదో ఒకటి చెయ్యాలి, మీనా కడుపులోని బిడ్డను ప్రాణం తీయాల్సిందే అని చెప్పి ఇంకా విద్యతో మాట్లాడిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళు, నేను పనుంది అని చెప్పి ఇంకా వస్తూ వస్తూ ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగుతుంది. అప్పటికే ఆ మెడికల్ షాప్కి శృతి కాస్త వచ్చి ఉంటుంది. శృతి అటు సైడ్ ఉంటుంది కానీ రోహిణి చూసుకోదు, అంటే తను అటు హెడ్ పెట్టి ఫేస్ పెట్టి ఉంటుంది. రోహిణి వచ్చి ఈ టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పాను కానీ ఎక్కడివి మేడం ఈ టాబ్లెట్స్, ఎవరు ఇచ్చారు ఈ టాబ్లెట్స్, మీకు ప్రిస్క్రిప్షన్ ఉందా అని చెప్పాను కానీ ప్రిస్క్రిప్షన్ లేదు, కావాలంటే టాబ్లెట్ కంటే ఎక్కువ కాస్ట్ తీసుకోండి కానీ నాకు ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా కావాలి అనగానే అలా ఇవ్వడం కుదరదు, అమౌంట్ తీసుకోండి అని కానీ ఆ షాప్లో ఓనర్ ఉండకపోవడంతో మరి టాబ్లెట్స్ కాస్ట్ కాకుండా నాకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారా, నేను టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పి ఇంకా సేల్స్ బాయ్ చెప్పడంతో ఇస్తాను అనగానే వెంటనే ఇంకా టాబ్లెట్స్ ఇవి ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్సే కదా అని చెప్పాను కానీ అవును పోయే టాబ్లెట్సే అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఇంకా శృతి ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఇదేంటి రోహిణి అసలు కడుపుతోనే లేదు కదా, మరి అవి పోయే టాబ్లెట్స్ ఎవరికి అనుకుంటూ మీనా కదా కడుపుతో ఉంది అంటే మీనా కడుపులోని బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తుందా ఏంటి రోహిణి అనుకుంటూనే ఇంకా వాళ్ళు శృతి వెనక్కి తిరిగి చూస్తుంది. రోహిణి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే రోహిణి గురించి ఒక విషయం తెలుస్తుంది శృతికైతే. ఎందుకంటే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఉన్న ఊర్లోనే తను ఉండడంతో ఒకసారి చూసి ఈ అమ్మాయి నీతో ఉందేంటి, ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు, మా ఊరమ్మాయి, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే శృతి ఫ్యామిలీ అందరితోటి ఫోటోలు తీసుకుని అవి స్టేటస్ పెట్టినప్పుడు తన ఫ్రెండ్ చూసి చెప్పిన మాటలు ఇవి. వెంటనే ఇంకా తనకి ఫోన్ చేస్తుంది, అంటే చెప్తుంది కానీ శృతి ఎందుకులే నాకెందుకు అన్నట్టు పట్టించుకోదు. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు ఆ రోజు చెప్పావు కదా అది నిజమేనా అనగానే 100% నిజమేనే, వాళ్ళ అమ్మని కొడుకుని నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా అని చెప్పాను కానీ ఫోటోలా చూస్తాను, మా ఆల్బంలో వాళ్ళు ఒకసారి మా పెళ్ళికి వచ్చినట్టు గుర్తుంది, నేను ఒకసారి చెక్ చేస్తాను, అప్పుడు నిన్ను రమ్మంటే నువ్వు మిస్ చేసావు కదా అనగానే సరే చూసి చెక్ చెయ్యాను కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో పాటు వీళ్ళు కూడా ఫోటో తీయించుకుంటారు. ఫోటో తీయించుకునేసరికి ఇంకా ఆ ఫోటోని కాస్త శృతికి పెట్టేసరికి ఇంకా ఫోటోని చూడడంతో వీళ్ళంతా ఒకే ఫ్యామిలీనా అని చెప్పి అనుకుని ఇంకా శృతి కాస్త ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళడంతో ఎప్పుడు లేనిది రోహిణి వంటగదిలోకి వెళ్ళి పాలల్లో ఈ అంటే మాత్రలు కలుపుదాము అన్న ఉద్దేశంతో పాలల్లో ఇవి కలుపుతూ ఉంటుంది. కలుపుతూ ఉండేసరికి మీనా హాల్లో కూర్చుని ఏదో చేత్తో పూలు దండలు ఏయో ఉంటే అలా కుడుతూ ఉంటుంది. అప్పటికే మీనాకు 5వ నెల వచ్చేస్తుంది. కడుపు కూడా కొంచెం పైకి రావడంతో ఇంకా మీనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందిగానే ఉండేసరికి ఇంకా తనైతే సరే అని ఇంకేం మాట్లాడకుండా తనకు కుట్టుకుంటూ ఉండగా ఇదిగో మీనా పాలు తీసుకో అనగానే అదేంటి రోహిణి నువ్వు నాకు పాలు కల్పించావేంటి, కడుపుతో ఉన్నావు, అసలే బొట్టి మనిషివి కూడా కాదు, ఈ టైం వరకు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే చూసి ఎలా ఊరుకుంటాను, అందుకే నీవెలాగా పాలు కలుపుకు తాగే అలవాటు ఉంది కాబట్టి కడుపుతో ఉన్నావు కాబట్టి కొంచెం త్వరగానే కలుపుకుని తాగాలి అని చెప్పి నేను కలిపి తీసుకొచ్చాను అనగానే ఇక ఇలా పాలు తీసుకునేసరికి 1 నిమిషం రోహిణి అని చెప్పి ఇంకా రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది శృతి అయితే. అక్కడే ఉన్న ప్రభావతి వీళ్ళంతా కూడా చూసి షాక్ అయిపోతారు. ఏ రోహిణి, ఏ శృతి, నన్నెందుకు కొడుతున్నావు అనగాని ఎందుకు కొడుతున్నానా, మీనా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడానికే కదా నువ్వు ఇంత ప్రేమగా
ఇంత ఆప్యాయంగా పాలల్లో ఆ మాత్రలు కలిపి తీసుకొచ్చావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నేనేం కలిపి తీసుకొచ్చాను అనగానే అవునా అంటూ తన పాకెట్లో చేయి పెట్టేసరికి ఆ మాత్రలకు సంబంధించిన స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఇవి ఇందులోయే కదా అని చెప్పాను. కానీ ఈలోపు బాలు వీళ్ళంతా వస్తారు. ఏమైంది డబ్బడమ్మా అని చెప్పాను. కానీ మీనా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడం కోసం రోహిణి ట్రై చేస్తుంది బాలు అని చెప్పనేసరికి ఏంటి ఏం పార్లలమ్మా ఏం చేస్తున్నావు అనగానే పార్లలమ్మే, ఈ రోహిణి గురించి తెలియని నిజాలు చాలానే ఉన్నాయి, తెలిసినా నాకెందుకులే అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను. కానీ మీనా కడుపులోని బిడ్డ జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని ఊరుకోను అన్న విషయం తెలియాలి అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం తెలిసింది రోహిణి గురించి అనగాని ఏం తెలిసిందా, మిమ్మల్ని మోసం చేస్తుందని తెలిసింది. మిమ్మల్ని మోసం చేయడం వల్లే తను ఇంటి కోడలుగా ఉందని, అసలు తనకి ఇంట్లో కోడలుగా ఉండే హక్కు అర్హత ఏమీ లేదని, ఈ విషయం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని ఇంకా శృతి కాస్త చెప్పేసరికి ఏంటది చెప్పు అనగానే ఇంకా పక్క నుంచి సుగుణమ్మ కాస్త వస్తుంది. సుగుణమ్మ ఫోటోలు ఇవన్నీ కూడా చూపించేసరికి ఏంటిది అనగానే ఈవిడ తల్లి, ఈ పిల్లవాడు రోహిణి కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి పార్లలమ్మకు ముందే పెళ్ళయిందా డబ్బడమ్మా అనగానే అవును బాలు పెళ్ళి అయ్యింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆ కొడుకు కూడా నీకు బాగా తెలుసు, నాకిప్పుడు అంతా అర్థమవుతుంది. ఆ కొడుకుని మీరు దత్తత అడిగారు కదా, ఆడిని దత్తతిస్తే ఎక్కడ తన బండార బయట పడిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఆవిడ అంత కఠినంగా మాట్లాడింది అని అనిపిస్తుంది. అందుకే ఆ చింటూకి కూడా మీరు కొత్త జీవితం ఇద్దామనుకుంటే అది జరగలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి సరే ఇప్పుడు వాళ్ళే వీళ్ళ అని చెప్పాను. కానీ అవును బాలు, ఈవిడకి ఆల్రెడీ పెళ్లి జరిగిందంట, 9 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగితే భర్త చనిపోయాడంట. చనిపోవడంతో తల్లిని అలాగే కొడుకుని కూడా, అంటే అమ్మమ్మని కొడుకుని ఊళ్ళో వదిలేసి తను ఇక్కడికి వచ్చి బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకుని తను ఎంతో కష్టపడి ఎదిగింది, కాదనడం లేదు. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అసలు మీనా కడుపులోని బిడ్డ ఏం చేసింది, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం ఏంటి బాలు అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏమంటున్నావు, రోహిణికి ఆల్రెడీ పెళ్లి జరిగిందా అనగానే ఇప్పటి వరకు విన్నది చెప్పింది అదే కదా ఆంటీ, అంతా చెప్పిన తర్వాత ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు, నిజంగానే రోహిణికి పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు, కావాలంటే ఇది చూడండి అంటూ ఫోన్ని మరొక్కసారి చూపించడంతో ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను, అసలు ఇదంతా ఇలా ఎందుకు చేసింది చెప్పు రోహిణి, ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు, పెళ్ళయిన ఆడది నా ఇంట్లో కోడలుగా ఉంటే అదే నాకు తలవంపులు, అలాంటిది నేను భరిస్తానని, నిన్ను ఇంట్లోకి రానిస్తానని, నిన్ను ఇంట్లోనే ఉండనిస్తానని ఎందుకు అనుకుంటున్నావు, అందుకే తక్షణమే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాను అని చెప్పాను. కానీ అత్తయ్య నేనేమీ తప్పు చేయలేదు కదా అనేసరికి తప్పు చేసినా చెయ్యకపోయినా నువ్వైతే చేసింది తప్పే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను, నిన్ను క్షమించను, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని మెడపట్టి బయటకు గెంటేసేసరికి మనోజ్ అనగానే మనోజ్ కూడా సైలెంట్ అయిపోతాడు. వాడు నీకు సపోర్ట్ రాడు, వాడెందుకు వస్తాడు, పెళ్ళైన ఆడదాన్ని ఎవడు పెళ్లి చేసుకోవాలని అనుకోడు, అబద్ధం చెప్పి మోసం చేసి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, నిన్ను క్షమించేది లేదు, ఇటు నుంచి ఇటే నువ్వు ఎటుపోతావో మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని బయటకు గెంటేస్తుంది. అయితే శృతిని పట్టుకుని చాలా థ్యాంక్స్ శృతి, నీ వల్లే నాకు ఇంత పెద్ద ప్రమాదం తప్పింది అనగానే నేను కొంటున్నప్పుడే చూశాను, అప్పుడే నిలదీద్దామనుకున్నాను, కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పి ఇంకా శృతి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.